హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు మా భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూస్తారన్నమాట. ఇదేమో భోగి రోజు మార్నింగ్ ఇలా భోగి మంటలు వేసుకొని అందరము మంట చుట్టూ నిలబడ్డాము. ఆ రోజు చలి ఎక్కువే ఉన్నింది, అందుకే అందరూ దుప్పట్లు రగ్గులు కప్పుకొని ఉన్నాం అన్నమాట. అండ్ భోగి అంటే మనకి స్పెషల్ దోశలే కదా, సో మంటలు అయిపోయాక కట్ల పొయ్యి మీద మంచిగా దోశలు వేసుకొని తినేసాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ కూడా చేసేసాము. ఇంకా ఆ రోజు నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు. లంచ్ అయిపోయాక ఇలా అందరం కూర్చొని టైంపాస్కి బాగా కష్ట ఆడుకున్నాం అన్నమాట. ఒకటి దేవుడికి నిమ్మకాయ కోసి ఇసిరేద్దాం. రెండో మూడో దానికి తలిగి పడింది. ఓ పక్క మేము ఇక్కడ అందరం కూర్చొని ఆడుకుంటుంటే మాతో పాటు ఆడని వాళ్ళేమో క్యారెట్ హల్వా చేసుకుందామని చెప్పి మార్కెట్కి వెళ్ళి క్యారెట్ అండ్ కావాల్సినవన్నీ తెచ్చేశారు. ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మిగిలిన వాళ్ళేమో ఇక్కడ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అన్నమాట. రామాదేవి, వర్మతాయి, హాయ్ ఫ్రెండ్స్, మా ముగ్గు ఎలా ఉందో కొట్టి ఒక పాజి. ఇది చీకట్లా ఉంది. మేము అసలు అదేనండి ఇంకా హల్వా చేసుకోవడం అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. ఆ రోజు ఎందుకో నేను ఎక్కువ షూట్ చేయలేదు, ఓన్లీ కొన్ని మూమెంట్స్ మాత్రమే రికార్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ డే ఏమో సంక్రాంతి అంటే పెద్ద పండుగ. సో ఆ రోజు ముందు రోజు నైటే ముగ్గేసేసుకుంటే బెటర్. మార్నింగ్ మనం లేచేది ఎట్లో లేట్ అవుతుంది, ఒకవేళ త్వరగా లేచినా కూడా చలికి ఏం చేయలేమని చెప్పి ప్రీవియస్ డే నైటే ముగ్గేసేస్తున్నాము. సో ఇంతకంటే పెద్ద ముగ్గే వేయొచ్చు, బట్ ఏంటంటే మార్నింగ్ లేచాక బోరింగ్ దగ్గర వాటర్ వచ్చేస్తాయి. సో మొత్తం ఎలాగో అందరూ తొక్కడం వల్ల పోతుంది. ఎందుకులే ఇంకా అంత పెద్దవి మనకు వచ్చిన దాంట్లో చిన్నది వేసుకుందాం అని చెప్పి ఓ పక్క నేను ముగ్గేస్తుంటే వీళ్ళందరూ హెల్ప్ చేయడానికి వచ్చారు. నేను ముగ్గేసేలోపు వీళ్ళందరూ కలర్స్ ఫిల్ చేసేసారన్నమాట. అండ్ ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సంక్రాంతి రోజు మార్నింగ్. కొంతమంది ఏమో దోశలు తింటామన్నారు బ్రేక్ఫాస్ట్కి, అండ్ కొంతమంది ఏమో పునుగులు అడిగారు. అందుకే ఒక పక్క దోశలు ఇంకొక పక్క పునుగులు వేసేస్తున్నారు అన్నమాట. సో ఇలా అందరు కూర్చొని బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్. ఋతు కొయ్ కొయ్ ఏం కోస్తున్నావు ఋతు? కందికాయ.
ఇక్కడ వీళ్ళిద్దరిని కొంచెం బిజీ ఉంచడానికి, అంటే ఫోన్లు లేకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంచడానికి ఇలా ఒక కంది చెట్టు అప్పచెప్పారు. సో కందికాయలు కోసుకొని రండి అని చెప్పి, అందుకే వాళ్ళిద్దరూ ఇంకెవరిని పట్టించుకోకుండా మంచిగా ఆడుకుంటూ కందికాయలు కోసుకుంటున్నారనమాట. హాయ్ చెప్పండి. ఎందుకో బుడబొక్కలలాగా హాయ్ చెప్పాలంట. హాయ్ గుత్తొంకాయ. హాయ్. ఏంటి స్పెషల్ ఇవాళ? గుత్తొంకాయ. నైటీ అంటే ఏం చేస్తున్నారు ఇవాళ? బెల్లపుచారు, మైసూర్ బజ్జీ. వావ్. ఉల్లిపాయ బజ్జీ, కడప ఏడున్నాడా? కడప పక్కన తెచ్చి పెడదాం. పెదమ్మా హాయ్ చెప్పు. పెదనాన్న హాయ్ చెప్పు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మా తాతకి 85 years అండి. నువ్వు ఇన్ని సంవత్సరాలు ఇంత గట్టిగా ఉండడానికి నీ ఆరోగ్య రహస్యం ఏంటో చెప్తావా మాకు? నా ఆరోగ్య రహస్యం పాను. పానా? అన్నం పోసేసినాక మళ్ళా 5 దాకా ఒక నిద్ర. అంతేనా? అన్నం తిన్నాక 11 దాకా టీవీ చూసేది. బీరు లేదు ఇప్పుడు. అంతేనా? వాటి గుత్తొంకాయ స్పెషల్ బై నాలుగో కూతురు రాజ్యలక్ష్మి అలియాస్ వర్ష. బ్రేక్ఫాస్ట్ దోశ, బెల్లం చారు, ఎర్రకారం, పునుగులు పచ్చడి అయిపోయింది ఏమో అనుకోగాకండి. విత్ క్యారెట్ హల్వా. చాలే. దోశలోకి బెల్లం చారు చేశారు. అరిసెలు చేసి బాండలు పక్కకి నల్లగా అయినప్పుడు ఇలా బొగ్గులు వేసి ఇలా వేస్తే బాగా తెల్లగా అయిపోతుంది. ఇదంతా మాడిందంతా పోతుంది. బాగా కాలిన బాండలు పోతుంది. ఇదంతా తెల్లంగా అవుతుంది. ఇదిగో ఇది ఎల్లో ఉంది, ఇది తెల్లగా వచ్చింది. ఇంకా వస్తుంది మొత్తం తెల్లగా. వస్తున్నా. వంకాయ కూర ఇన్ మేకింగ్. గుత్తొంకాయ. ఇదిగో ఇల్లు. మట్టితోనే కరెక్ట్గా ఉండేది. ఇది వాగు. బాట ఉండేది. ఎక్కడ ఉన్నాయి చేపలు? ఇందులోనే ఉన్నాయి. ఉంటాయాడ నువ్వు అది కరెక్ట్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ రెడీ చేసేలోపు కొంచెం టైం ఉన్నింది. సో మేమందరం ఇక్కడ వాగు దగ్గరకు వచ్చేసాము, మోటార్ ఉండే ప్లేస్లో. ఇంతకుముందు ఇక్కడ చేపలు పట్టేవాళ్ళంట, ఇప్పుడు కూడా పట్టొచ్చు. మేము ఒక 2-3 days అనుకున్నాము చేపలు పట్టాలని చెప్పి, బికాజ్ వాగులో చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. బట్ పట్టింది అయితే లేదు. అండ్ వీళ్ళందరూ కజిన్స్ అందరూ ఇక్కడే పెరిగారు కదా చిన్నప్పుడు, సో అందుకే వాళ్ళు కొంచెం మెమరీస్ గుర్తు చేసుకోవాలని వెళ్ళొచ్చాము. మనకు బొంతలు కొడతారు. సో లంచ్ చేసేసిన వెంటనే పెద్దవాళ్ళందరూ పక్కన ఊర్లో మా అత్తయ్య వాళ్ళ మేనమామూళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. మేమందరం నిదానంగా ఈవినింగ్ వస్తామని చెప్పాము. సో ఓన్లీ మేమైతే త్వరగా కదలమని చెప్పి మాకు తోడు మా అన్నను ఉంచేసి వెళ్ళారు. అప్పటికి మేము కదిలేసరికి 5 అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మళ్ళీ చీకటి పడేలోపు త్వరగా వచ్చేయాలి, బికాజ్ వాగు దాటాలి కదా. చీకటి పడితే ఏమీ కనపడదు, ప్లస్ మొబైల్ లైట్ చేసుకొని రావాలి, ఎలా అయినా సేఫ్ కాదని చెప్పి త్వరగా వచ్చేయాలి. అబ్బా భలే వస్తున్నారు అసలు. హాయ్ చెప్పండి.
ఇక్కడ మేము రోడ్లోకి నడుచుకొని వచ్చేలోపు కార్ పంపిస్తామని చెప్పారు. బట్ మేము రోడ్లోకి వచ్చేసరికి ఇంకా కార్ రాలేదు, ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. సో అప్పటిదాకా వెయిట్ చేస్తే ఊరికే టైం వేస్ట్ అండ్ మళ్ళీ త్వరగా చీకటి పడిపోతుంది అని చెప్పి మా అన్న ఊర్లో వాళ్ళది ఎద్దల బండి వస్తే అది ఆపేసి దాన్ని ఎక్కిచ్చేసాడు అనమాట, త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి. సో ఫైనలీ వచ్చేసాం మేము మా అత్తయ్య వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి. అండ్ ఈ ఉయ్యాలకి ఒక హిస్టరీ ఉంది. ఇది మా అన్న పుట్టినప్పుడు, అంటే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు పుట్టినప్పుడు టేక్తో చేపించిన ఉయ్యాల. తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఈ ఉయ్యాల్లోనే ఊగారు. ఇది అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కూడా దీంట్లో పెద్దవాళ్ళు కూర్చొని ఊగొచ్చు అన్నమాట. సో మా ఆయన వాళ్ళందరూ ఇదే ఉయ్యాల్లో ఊగారు. ఇప్పుడు ఋతు కూర్చుంది కదా, అలానే వాళ్ళు చిన్నప్పుడు కూర్చోబెట్టేసి వీళ్ళ పనులు చేసుకునే వాళ్ళంట. సో అలా కూర్చోబెడితే వాళ్ళు ముందుకి పడతారనే భయం కూడా ఉండేది కాదు. సో ఈ ఉయ్యాల ఇప్పటికీ వీళ్ళు ఇలానే వాడుతున్నారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా భోగి రోజు మేము వీళ్ళకి భోగి పళ్ళు పోయడం కుదరలేదు. బికాజ్ బారా కష్ట ఆడుకుంటూ కూర్చున్నాము, అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. అండ్ మళ్ళీ క్యారెట్ హల్వా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇంకా చీకటి పడిపోయింది. చీకటి పడ్డాక ఇంకేం పోస్తాంలే, నెక్స్ట్ డే పోసుకోవచ్చు అని చెప్పి పోయలేదు. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డే ఏమో ఈవినింగ్ ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడ ఆల్రెడీ వెనక డెకరేషన్ చేస్తున్నారన్నమాట. సో ఎలాగో ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇంకా ఇక్కడే భోగి పళ్ళు పోసేసాము వీళ్ళిద్దరికి కూడా. మేమే లైక్లు కొట్టేది మౌనిక, నేనే సిన్సియర్ లైక్. సో ఇదే అన్నమాట మా భోగి అండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.